హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని రేపు కలవబోతున్నారు. సో మరి ఇద్దరు కలిసి ఏదైనా వ్యూహం ప్లాన్ చేస్తున్నారా? వర్కౌట్ అవుద్దా? దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే వాస్తవానికి కేసీఆర్ గారికి తుంటి ఎముక ఆపరేషన్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినట్లు లేదు. మేబీ పరామర్శకు వెళ్తుండొచ్చు నేను అనుకోవడం. కానీ చాలా వరకు విశ్లేషకుల అభిప్రాయం ప్రకారము, సోషల్ మీడియాలో కథనాల ప్రకారము, కొన్ని ఛానల్స్లో కొన్ని మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఇద్దరికీ లోపాయకార ఒప్పందం ఉందనే కొన్ని వార్తలు ఉన్నాయి. అది మేబీ వాస్తవం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఐ రిపీట్. ఎక్కడెక్కడో కొంతమంది వ్యక్తులు, ఫెమిలియర్గా వ్యక్తులు, దానికి ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారే. రజనీకాంత్ గారు వచ్చి చంద్రబాబు గారిని పొగిడితేనే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టలేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తిట్టలేదు, రాష్ట్ర పరిస్థితుల గురించి కూడా మాట్లాడలేదు. కేవలం హైదరాబాదు డెవలప్మెంట్కి చంద్రబాబు నాయుడు గారి కారణం ఆయన ఒక విజనరీ ఉన్న నేత అన్నట్టు మాత్రమే పొగిడారు. పొగిడితే వీళ్ళకేంటి నష్టం? వెంటనే వైసీపీ మంత్రులు కొంతమంది తగుదునమ్మా ఉంటే వచ్చేసి ఆయన కూడా వదలలే. పాప రజనీకాంత్ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. ఆఖరికి ఏదంటే సీకేసిన తాట్టెంక అని కూడా, అంటే ఏంటి పదాలు చూడండి, అట్లా మాట్లాడారు. అంటే ఊరికే ప్రత్యర్థిని పొగిడితేనే మీకు అంత రోషం పౌరుషం వచ్చేసింది కదా. ఇప్పుడు మరి కేసీఆర్ గారు ఖమ్మం సభలో మీరు ఇంత మిరుమిట్లు గొలిపే కాంతుల్లో ఉన్నారంటే ఇది తెలంగాణ, పక్కనే ఆంధ్ర చూడండి చెమ్మ చీకట్లు ఉంటాయి. మీరు ఇక్కడ డబుల్ రోడ్లో ఎంత చక్కగా వెళ్తున్నారంటే ఇది తెలంగాణ, సింగిల్ రోడ్డు అక్కడ గతుకులు ఉన్నదంటే అది ఆంధ్ర అని అన్నారు. పక్కన పెట్టండి, ఎవ్వరూ మాట్లాడలే. ఒక మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, వైఎస్ఆర్ అధికార ప్రతినిధి కానీ, ముఖ్యమంత్రి కానీ ఎవరూ మాట్లాడలే. హరీష్ రావు గారు, ఈసారి కానీ మనం ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారిని గెలిపించుకోలేకపోతే హైదరాబాదు మహానగరం మరొక అమరావతిలా తయారవుతుంది, నాశనం అయిపోతుంది అన్నట్టుగా హరీష్ రావు గారు అన్నారు. అప్పుడు ఎవరైనా మాట్లాడారా? మాట్లాడలే. కేటీఆర్ గారు అయితే చాలా వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక 2 ఏళ్ళ కిందటే ఇలాగే సంక్రాంతి తరువాత జనవరిలోనో ఫిబ్రవరిలోనో కేటీఆర్ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ, నా మిత్రుడు ఒకరు ఈ మధ్యన సంక్రాంతికి ఊరెళ్ళాడు, ఊరెళ్ళి వచ్చాక మొత్తం 2 రోజులు మించి ఉండలేకపోయానని చెప్పాడు. ఊరిలో కరెంటు లేదు, గతుకుల రోడ్లు, ఉండలేకపోయాం, చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి అని చెప్పాడు. అంటే అక్కడ దాని అర్థం ఏంటి? పోనీ మీరు స్టేట్ పేరు చెప్పకపోయినా సంక్రాంతి పక్కన మహారాష్ట్ర జరుపుకుంటారా? జరుపుకోరు. ఇటుపక్క కర్ణాటక వాళ్ళు జరుపుకుంటారా? జరుపుకోరు. అటు ఛత్తీస్గఢ్ వాళ్ళు జరుపుకుంటారా? జరుపుకోరు. కింద తమిళనాడు వాళ్ళు జరుపుకుంటారా సంక్రాంతి? కేవలం ఆంధ్ర వాళ్ళు జరుపుకుంటారు కదా. సో కేటీఆర్ గారు ఆ రకమైన వ్యాఖ్య. అప్పుడు కూడా ఏ మంత్రి కానీ, ఏ వైఎస్ఆర్ అధికార ప్రతినిధులు కానీ ఎవరు మాట్లాడలేదు. అంటే దీని అర్థం ఏంటి? డైరెక్ట్గా బీఆర్ఎస్కి వైఎస్ఆర్ వాళ్ళకి ఏవో సత్సంబంధాలు ఉన్నాయి, లేదా వైఎస్ఆర్ వాళ్ళందరూ బీఆర్ఎస్కు భయపడుతున్నారో, ఇక్కడ వాళ్ళ ఆస్తులు పాస్తులు ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ చెప్పు చేతిలో ఉండాలని చెప్పి భయపడి ఆగిపోయారు. మొత్తానికి జరిగింది. ఎందుకంటే వీళ్ళు వ్యాఖ్యలేం చేయలేదు వైఎస్ఆర్లు, బట్ బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఘాటు వ్యాఖ్యలే చేశారు. మరేం రెస్పాండ్ అవ్వలేదు. అక్కడ ప్రత్యర్థులను పొగిడిన రజనీకాంత్, రాజకీయాలతో సంబంధం లేని, రాజకీయాలతో ప్రమేయం లేని రజనీకాంత్ మాట్లాడితేనే అంతగా దుయ్యబట్టి సీకేసిన తాట్టెంకన లాంటి పదాలు కూడా వాడేశారు కదా. మరి ఇక్కడ ఇంత డైరెక్ట్గా మాట్లాడినప్పుడు హరీష్ రావుని తిట్టాలి, తిట్టలేదు. కేటీఆర్ గారిని తిట్టాలి, తిట్టలేదు. కేసీఆర్ గారిని తిట్టాలి, తిట్టలేదు. పోనీ రాజకీయ పరంగానే విమర్శించారా అంటే అది లేదు కదా. ఎందుకు మరి? ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకు మాట్లాడలేకపోయారు అంటే లోపాయకరంగా ఏదో ఒప్పందం ఉందనేది ఒక క్లారిటీ. సో ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చి ఆయన కలిశారు అని అంటే, రేపు ఎలక్షన్స్లో కేసీఆర్ గారి వ్యూహాలు ఏమైనా ఫలిస్తాయేమో అని అడగడానికి అయ్యుండొచ్చు. ఎందుకంటే కేసీఆర్ సీనియర్ నాయకుడు. ఎందుకంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఈ మధ్యకాలంలో ఉండవల్లి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ గారు అక్కడ క్యాండిడేట్లని మార్చక ఓడిపోయారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లు మార్చినా అభ్యర్థులను మార్చినా ఓడిపోతారు అని చెప్పి ఒక ఘాటు వ్యాఖ్యలు చేశారు కదా. సో బహుశా దాని మీద క్లారిటీ కోసం అడగడానికి కలుస్తున్నారేమో. మీరు మార్చక ఓడిపోయారంటున్నా, నేను మార్చినా ఓడిపోతా అంటున్నారు, అంటే పాత వాళ్ళనే ఉంచాలా, కొత్తగా మళ్ళీ మార్చేయాలని అడగడానికి కూడా ఉండొచ్చు. లేదా ఇంకా వేరే పర్సనల్గా ఉన్న సత్సంబంధాలకు సంబంధించి, కొన్ని రకాల రిలేషన్స్ సంబంధించి అయినా ఉండొచ్చు. ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటుందంటే,
పార్టీతో సంబంధం లేకుండా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా చాలామంది వ్యక్తులు, ఎస్పెషల్లీ ఎంపీ, లోక్సభ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పార్టీలకు అతీతంగా వాళ్ళు బిజినెస్లు కొన్ని చేసుకుంటుంటారు. వాళ్ళకి ఏ పార్టీ సెంటర్లో ఉన్నా కూడా అనవసరం. వాళ్ళకి వ్యాపారం ద్వారా లేదా వాళ్ళ ప్రాజెక్టుల ద్వారా లబ్ధి పొందారా లేదా అనేది కాన్సెప్ట్ ఉంటుంది. సో అలాగా లోపాయకారంగా బిజినెస్లో ఏమైనా ఉండొచ్చు, లేదా అవన్నీ కాకుండా ఆయనకి బాగాలేదు, రెస్ట్లో ఉన్నారు కాబట్టి పలకరింపుకైనా అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి హోదాగా పలకరింపుకు కూడా అయినా అయి ఉండొచ్చు, చెప్పలేం. కాబట్టి ఈ రీజన్స్ అన్లో ఏదైనా చెప్పచ్చు. ప్రత్యర్థులుగా వాళ్ళు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. బట్ ఇద్దరు ఉద్దండులు కలిశారు అని అంటే ఖచ్చితంగా రాజకీయ ఉద్దేశంతోనే వెళ్తారు. రాజకీయంగా ఖచ్చితంగా ప్రస్తావన అదే వస్తుంది. ఇద్దరూ ఒకే రంగం చెందిన వాళ్ళు కాబట్టి రాజకీయాల గురించే మాట్లాడుకుంటారు. మీకు సినిమాలు ఇంట్రెస్ట్ అనుకోండి, మీ ఫ్రెండ్ ఎవరు సినిమాల గురించే మాట్లాడతారు. ఇంకో పర్సన్ క్రికెట్ గురించి ఇంట్రెస్ట్ అనుకోండి, క్రికెట్ గురించే మాట్లాడతారు. ఐపీఎల్ ఏంటి, వరల్డ్ కప్లు ఏంటి, మన వరల్డ్ కప్లో ఎందుకు ఓడిపోయాం, ఎట్లా మాట్లాడుకుంటారు. సో ఇద్దరు రాజకీయంకి సంబంధించి కలిసిన వాళ్ళు ఖచ్చితంగా పరస్పరం పక్కపక్క రాష్ట్రాల వాళ్ళు, వాళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాజకీయాల గురించి మాట్లాడతారు. ప్రస్తావన అయితే వస్తుంది ఎలక్షన్స్ కోసం. మేబీ కేసీఆర్ గారు సీనియర్ పొలిటీషియన్ కాబట్టి సలహాలు సూచనలు ఇవ్వచ్చు. దాన్ని ఆయన స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. అది ఆయన అభిప్రాయం. హైదరాబాద్లో అతనికి ఆస్తులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ విషయాలే చర్చించడానికి కలిశారు అని చెప్పేసి అంటున్నారు. ఆ ఆస్తులు ఉంటే అంటే ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా ఆ ఆస్తులు ఇక్కడ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కాపాడుకోగలిగారు. మరి ఇప్పుడు కేసీఆర్ గారు లేరు కదా. అవును, రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తారేమోనన్నా అలా ఇప్పుడు వాళ్ళేదో కసిగా కుళ్ళు రాజకీయాలు నడిపించారని అందరూ నడిపిస్తారని ఎందుకు అనుకుంటారు? కేసీఆర్ గారు ల్యాండ్ క్రూజర్లు కొన్నారనే విషయము ముఖ్యమంత్రిగా పీఠం ఎక్కిన తర్వాత 10 రోజుల వరకు ముఖ్యమంత్రి గారి స్థాయి వ్యక్తికే తెలియకపోతే, అంటే నిజంగా అంత పట్టించుకున్నాడంటే డే 1 నుంచే వాళ్ళ ఫైల్స్ అన్ని తీయించేవాడుగా రేవంత్ రెడ్డి గారు. అది కూడా ఒక సందర్భంలో ఆయన బయటికి ప్రస్తావించాడే తప్ప కావాలని పనిగట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రస్తావించలేదుగా రేవంత్ రెడ్డి గారు కదా. ఒక ప్రజాపాలనకు సంబంధించి ఒక ప్రస్తావనలో ఆ టాపిక్ వచ్చింది మాట్లాడాడు. అలాగే రాజకీయాలంటే అలాగే ఉండాలి. మరీ పనిగట్టుకొని కసిగా అరెస్టులు, అటాక్ చేయడాలు, అర్ధరాత్రి వెళ్ళి జైల్లో పెట్టించడాలు ఎక్కడో తమిళనాడులో జరిగిందని అలాగే వినేవాళ్ళం. ఇప్పుడు మన దగ్గర కూడా అలా జరిగితే ఇంక ఏం తేడా ఏముంది? రాజకీయాలకు వాళ్ళు ఒకటిగా ఉండేవారు ఒకప్పుడు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది సరిగ్గా స్ట్రాంగ్గా ఉంటే అల్టిమేట్గా ప్రజలు బాగుపడతారని ఒక కాన్సెప్ట్, ప్రజలకు మేలు జరుగుతుందని. ప్రతిపక్ష నేతలు ఫైట్ చేసినా, ప్రభుత్వం పక్షం వాళ్ళు పథకాలు ప్రవేశపెట్టినా అన్నీ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని జరిగేవే కదా. సో అది ఆలోచించి మరీ పర్సనల్గా గ్లెడ్జ్ పెంచుకుంటే ఎలా? రేవంత్ రెడ్డి గారు అలా పెంచుకునేలాగా ఉంటే ఇప్పుడు ఇప్పటికి అన్ని తవ్వి తీసేవాడిగా. ఆల్రెడీ రేపు 7వ తేదీకి నెల, ఇంకా ఇవాళ ఇంకో 2-3 రోజుల్లో కదా. ఈలో నెల రోజుల్లో ఆయన చాలా శరవేగంగా చేస్తున్నాడు. చేయాలనుకుంటే ఎప్పుడో ఇప్పటికీ అరెస్టులు చేయొచ్చు కదా.